శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఈ జగత్తు భగవంతుని ఐశ్వర్యం. కానీ జనం ఈ ఐశ్వర్యం ఎవరితో ఆయన గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించరు. అందరూ కామకాంచనాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అయితే వాటి నుండి చివరకు వారు పొందేది అపరిమితమైన దుఃఖం, అశాంతి మాత్రమే. ఈ సంసారం విశాలాక్షి నదిలో ఏర్పడే సుడిగుండం లాంటిది. దానిలో ఏదైనా పడవ కనుక చిక్కుకుంటే ఇక దానిని రక్షింప ఎవరి తరమూ కాదు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ సంసారం ఒక ముళ్ళ కంప లాంటిది. ఒక ముళ్ళు నుండి విడివెడితే మరో ముళ్ళు గుచ్చుకుంటుంది. పద్మవ్యూహంలో ఒకసారి చిక్కుకున్నట్లయితే బయటపడటం కష్టం. మనిషి సంసార దావానలలో దగ్ధం అయిపోతాడు. మహాశయ, మరి మార్గం ఏమిటి? సాధు సాంగత్యం, ప్రార్థన, ఇవే మార్గాలు. వైద్యుడి వద్దకు పోకుండా రుగ్మతను నయం చేసుకోలేవు. కేవలం ఒక్కరోజు మాత్రమే సాధు సాంగత్యం చేస్తే చాలదు సుమా, సర్వదా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే రోగం దీర్ఘకాలికమైంది కాబట్టి. సాధు సాంగత్యం వల్ల కలిగే మేలు ఏమిటి మహాశయ? భగవంతుడి పట్ల అనురాగం, ప్రేమ కలుగుతాయి. వ్యాకులత కలగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేము. సాధు సాంగత్యం చేయగా ప్రాణాలు భగవంతుడి కోసం వెలవెల్లాడిపోతాయి. ఇది ఎలాంటిదంటే, కుటుంబంలో ఎవరైనా రోగగ్రస్తుడైతే అతడికి ఎలా నయమవుతుందా అని ఆ ఇంటి యజమాని మనస్సు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది కదా, అలాగన్నమాట. భగవంతుడి కోసం ఎలా ఆరాటపడాలంటే, ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి మళ్ళీ ఉద్యోగానికై ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు కదా. ఉద్యోగం ఖాళీ లేదు అని అతన్ని తిప్పి పంపితే మరునాడు అక్కడికే వెళ్ళి ఇవాళ ఏమైనా ఖాళీ ఏర్పడిందా అంటూ వ్యాకులతతో అడుగుతాడు. సాధు సాంగత్యం వల్ల మరో లాభం కూడా ఉంది. అది సదసద్విచారాన్ని పెంపొందిస్తుంది. భగవంతుడొక్కడే సత్యం, నిత్యం, జగత్తు అసత్యం, అనిత్యం. ఎప్పుడైతే మనస్సు అసత్తు, అనిత్య వస్తువుల వైపు మరలుతుందో తక్షణమే వాటి నుండి మనస్సును మరల్చాలి. అంటే సదసద్విచారణ చేయాలి.